నుంచి వస్తున్న వార్తల ప్రకారము ఆ కూనం వీరభద్రరావు అనే వ్యక్తికి సంబంధించిన సంధ్య ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ ఆ పేరుతో కన్సైన్మెంట్ వచ్చింది. ఆ కంటైనర్ వచ్చి దాంట్లో 1000 బ్యాగులు ఉన్నాయి, ఒక్కొక్క దాంట్లో 25 కేజీలు ఉన్నాయి. వాటన్నిటిలో ఆ డ్రైడ్ ఈస్ట్ ఏదైతే ఉందో దాంట్లో డ్రగ్స్ ఉన్నాయని సిబిఐ ఒక ఎఫ్ఐఆర్ కూడా పెట్టింది, లెటర్ని కూడా రిలీజ్ చేసింది వాళ్ళ రిపోర్ట్ని. ఆ వ్యక్తి ఎవరని చూస్తే అతని పైన ఇంతకుముందు అమెరికాలో అతని అసాల్ట్ ఒక మహిళ పైన ఫ్లైట్లో నిద్రపోతున్న మహిళ పైన ఆవిడ పైన అసభ్యకరంగా ప్రవర్తించాడు అని కేసు కూడా ఉంది, జైలు శిక్ష కూడా అనుభవించినటువంటి వ్యక్తి. ఇక్కడికి వచ్చి నిన్న నుంచి చూసాము ట్విట్టర్లో, మీకు కూడా చూపిస్తాను ఒకటి. మరి తమ నాయకుడు అంటే వైసీపీ నాయకుడు అని చెప్పడానికి వేరే అవసరం లేదండి, జూమ్ చేసి చూపించుకోవచ్చు, అందరికీ కనిపిస్తూనే ఉంది. సంక్రాంతి సంబరాల్లో ఆ సంక్రాంతి సందర్భంలో వీరు ఆ కూనం వీరభద్రరావు వారి భార్య ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో సహా అక్కడున్న స్థానిక నేతలు మండల అధ్యక్షులు అందరూ కూడా వారితో ఒక పెద్ద పెద్ద బ్యానర్లు వేయించుకున్నారు. దీన్ని బట్టి అర్థం కావట్లేదా ఆయన వెనకాల ఉన్నది కొమ్ము కాస్తుంది ఏ పార్టీ అనేది? తప్పు వీళ్ళ వైపు పెట్టుకొని తప్పు చేసింది వాళ్ళ నాయకుడు అని చెప్పని తెలిసి కూడా మళ్ళీ బట్ట కాల్చి మీద వేయడం అన్న చందాన ఈ రోజున వైసీపీ నాయకులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారి పైన అవాకులు చవాకులు పేలుస్తూ వారిని ఏదో అంటగట్టాలి వారికి అన్న సందర్భంలో మాటలు మాట్లాడుతుండడం అనేది భారతీయ జనతా పార్టీ చాలా తీవ్రంగా ఆక్షేపిస్తోంది, దీన్ని ఖండిస్తూ ఉంది. ఎందుకంటే వారు చెప్తున్నటువంటి కళ్ళబొల్లి మాటలు సంధ్య ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో అది ఆ కూనం వీరభద్రరావు. ఆ కూనం వీరభద్రరావు యొక్క అన్నయ్య ఎవరైతే ఉన్నారో ఆయన కూనం పూర్ణచంద్రరావు అలియాస్ కూనం పూర్ణ అని ఆయన ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బాపట్ల జిల్లాకు సంబంధించి అక్కడ చాలా వైసీపీ నాయకుడిలాగా పేరు తెచ్చుకొని వైవి సుబ్బారెడ్డి గారికి ప్రధాన అనుచరులాగా ఉన్నాడనేది మనకు తెలుస్తుంది స్పష్టంగా. ఆయన వైసీపీ కార్యక్రమాల్లో వైవి సుబ్బారెడ్డి గారితో తిరుగుతూ చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఇప్పుడు మనందరికీ తెలిసింది ఇదే వైవి సుబ్బారెడ్డి గారు విశాఖ వైసీపీ ఇన్ఛార్జి లాగా ఉన్నారు. ఇంకా అంతకంటే కావాల్సింది ఏముంది? ప్రభుత్వం వాళ్ళదే ప్రస్తుతానికి ఉన్నటువంటిది. ఇప్పటికీ 5 సంవత్సరాల నుంచి కూడా అన్ని విధాలుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులను దోచుకోవడమే కాకుండా ఇప్పుడు ఇటువంటి ఈ డ్రగ్ని తీసుకొచ్చి ఇక్కడ స్మగ్లింగ్ చేసేటటువంటి విధానానికి తెర తీసి మళ్ళీ బయట వేరే పార్టీల పైన భారతీయ జనతా పార్టీ పైన వేయాలని చూస్తున్నారు.